ఎక్కడి నుంచి వచ్చావు? ఏం కావాలి నీకు? నేను ఒక అనాథని, ఒక ఉత్తమ పురుషుణ్ణి అన్వేషించి వారిని యజమానిలాగా చేసుకొని వారి సేవ చేయాలని పట్టపిస్తున్నాను స్వామి. నేనే చూస్తే తెలియట్లే, నేనే ఉత్తమ పురుషుడిని. చెప్పు, నేనే సేవ చేస్తావా ఇప్పటి నుంచే? సేవ కల్పించండి స్వామి. తీసుకో, చీపుడు తీసుకొని చిన్న మొత్తం. అది బస్తా తీసుకొని రా ఇక్కడ. అక్కడ పెట్టు. అక్కడ కాదయ్యా, ఇక్కడ. ఎక్కడి నుంచి వస్తారయ్యా ఒకరొకరు? ఇక్కడ కాదు, అక్కడ. అరే చా, ఏం పని మనిషి చా, ఇక్కడ పెట్టు. ఏం సరే, తీసుకొని రా, తీసుకొని రా. అరే అక్కడ ఉందబ్బా, అక్కడ ఉంది, చూడు అక్కడ ఉంది. అక్కడ కాదయ్యా, ఏమయ్యా అయిందయ్యా నీకు? అక్కడ చూడు సరిగ్గా. అయ్యా మీరు వచ్చారా? ట్యాక్స్ కలెక్టర్ గారు వచ్చారు, పన్నులు వసూలు చేసేది గారు. చెప్పండి అయ్యా, అంతకు లాసమేనా? శక్తి గారి నుండి మార్చేయండి. ఏమిటి శెట్టి గారు, పన్నులు అంతా తేడాలు ఉన్నాయి? అయ్యా మనలో మన మాట ఇవన్నీ ఎందుకు? ఇది చూడండి. తప్పులన్న తర్వాత మానవ సహజము, కానీ జాగ్రత్తగా ఉండండి. సరే అయ్యా, సరే. అయ్యా మోసపోయానయ్యా. ఆ శెట్టి నన్ను మోసం చేశాడయ్యా. ఉత్తముడు అనుకున్నాడు సాయ, మీరు వారికన్నా ఉత్తముల్లా ఉన్నారయ్యా. నేను అతి ఉత్తముని సేవించాలని అన్వేషణలో ఉన్నానయ్యా. మీరు సేవ కల్పించండి అయ్యా. బాగా రాజ్యంలో లేని ఉత్తమ పురుషుడు, అందరూ లేదంటే భయభక్తులతో ఉంటారు. మా ఇంటికి రా, మంచి సేవ ఇస్తాను. ఆలస్యమైతే ఎలాగయ్యా? వంట చేయాలి, బట్టలు ఉతకాలి, ఇవన్నీ ఎప్పుడు చేస్తావు? త్వరగా చెయ్యి. ఈ పనులంతా ఇంతే. అసలు తక్కువ, అరుపులు ఎక్కువ. ఏమండి, పట్టుబట్లు నగలు కావాలి, జన్మాష్టమి వస్తుంది. మొన్నే కదా రథయాత్ర అంటూ మొత్తం కొనేసావు బట్టలన్నీ, మళ్ళీ బట్టలు ఏంటి? కొన్నారులేండి. తిరుపతి పన్నధికారి భార్య పెద్ద వడ్డాన వేసుకుంది, అవి సృష్టి చాలా లావు. నాకు అలాంటిదే కావాలి. సర్లే, మరేం చేస్తావు? ఆ చెట్టు దగ్గరికి మళ్ళీ వెళ్తే పని అయిపోతుంది. అరే మంత్రి గారికి పనులు పలహారాలు సర్లే కానీ పన్ను వసూలు అయిందా? రాజ్యంలో పన్ను వసూలు చేశావా? పన్ను వసూలు చేసే అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. ఎంత నొక్కేశారు ఏంటి ఆ శెట్టి గారి దగ్గర? అయ్యో